హాయ్ సార్, నమస్తే. మై నేమ్ శ్రీనివాస్ సార్. సార్, రీసెంట్గా ఈ మేకపోతులన్నీ సేల్ చేసేసాను సార్. సేల్ అయిపోయినాయండి. ఇవి చాలా రోజుల నుంచి సేల్ చేయాలని చెప్పి ట్రై చేశాను సార్ నేను. ఎందుకంటే మనకి వీటిని తీసుకెళ్తున్నారు కానీ తిరిగి మనకి మొన్న రీసెంట్గా 2 పోతులు దొంగతనం చేస్తారు సార్. మనం ఎందుకంటే రెగ్యులర్గా మనం వీటితోటి మనం తిరగం కదా సార్. రెగ్యులర్గా వర్కర్స్ని పెట్టి పంపిస్తున్నాం. వాళ్ళేమో మనంత కేరింగ్ తీసుకోరు కదా సార్. దానివల్ల ఏంటంటే మనకి బాగా ఇబ్బంది అనిపిస్తుందండి. దానివల్ల వీటిని సేల్ చేస్తాను సార్. ఇవి లాస్ట్ ఇయర్ పోతులండి. ఒక్కొక్కటి 24, 28, 30 కిలో ఈ మధ్యలో ఉన్నాయి సార్. గట్టిగా ఒక 10 నెలలు ఏజ్ ఉన్న పోతులండి ఇవి. కాకపోతే ఇవన్నీ చాలా రోజులు మనకి లాస్ట్ వీడియోస్లో ఉంటాయండి. షెడ్లో పెట్టి పెంచడం జరిగింది సార్. కాకపోతే ఇప్పుడు మనం ఇంకా షెడ్లో పెడితే అంత గ్రోత్ అనిపించలేదండి. మేల్స్ కూడా చాలా రకాల సానభేద దండోపాధ్యాయాలన్నీ కూడా ప్రయోగించాను సార్ వీటిపైన. కానీ అంత గ్రోత్ అనేది అంత ఎక్కువగా కనిపించలేదు సార్. దానివల్ల ఏం చేశానంటే ఒక 3 నెలల నుంచి బయట తిప్పడం మొదలెట్టాం సార్. బయట తిప్పడం మొదలెట్టిన తర్వాత ఈ పోతులని కొంచెం 15 to 17, 18 కిలోలు ఉన్న లైవ్ వెయిట్ నుంచి 24 నుంచి 30 కిలోల మధ్యలో పర్టికులర్గా ఇవన్నీ ఎదగడం జరిగింది సార్. లైవ్ 500 చొప్పున సేల్ చేస్తానండి. ఒక 8 మేల్స్ వెళ్ళిపోయినాయి సార్. రీసెంట్గా 2 గొర్రెపొట్టేళ్ళు కూడా సేల్ చేశాను సార్. 2 కాదు 3 అండి. అది కూడా లైవ్ 400 చొప్పున సేల్ చేశాను సార్. సార్, ఇందులో ఏంటంటే బెస్ట్ స్ట్రాటజీ మనం మార్కెటింగ్ ఖచ్చితంగా మార్కెట్ కోసం వెయిట్ చేయాలి సార్. వెయిట్ చేసన్నా కానీ మనం అనుకున్న రేట్ వచ్చే వరకు అమ్మకూడదండి. మనకు అనుకున్న రేట్ రావాలి సార్. ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రమే మనకి సక్సెస్ అనేది వస్తుందండి. మనం ఎలా అంటే అలా అమ్మితే బయట మనకి అంత పెద్ద వాల్యూ ఉండదు సార్. సార్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సార్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్. చూసి మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ సార్.